అబ్బాయితో గుడిలో నుంచి బయటకు వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత గుడి బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి కొద్దిగా దూరం వచ్చారనమాట. ఆ అమ్మాయి అబ్బాయి కొద్దిగా దూరం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దూరంలో ఉన్న నలుగురు అబ్బాయిలు వీళ్ళిద్దరిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులు ఏముంటే అవన్నీ తీసేసుకొని ఆ అబ్బాయి షర్ట్ ఇప్పేసి చెట్టుకు కట్టేసి బాగా కొట్టారనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ ప్లేస్ నుంచి కొంచెం లోపలికి లాక్కెళ్ళి ఇద్దరు అబ్బాయిలు బాగా తాగి రేప్ చేశారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇంకా కలిసి రేప్ చేసేసారు, గ్యాంగ్ రేప్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి వాటర్ అడిగితే 7 అబ్బాయి ఆ అమ్మాయి నోట్లో టాయిలెట్ పోసారనమాట. చాలా అంటే చాలా నరకం అనిపించుంటుంది కదా ఆ అమ్మాయి. వింటుంటేనే భయంకరంగా ఉంది కదా. తర్వాత ఏం జరిగిందో, వాళ్ళని పట్టుకున్నారా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉంది, అసలు ఇదంతా ఎక్కడ జరిగింది అనేది అంతా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అనవసరమైనవి అడ్డమైనవి అన్ని చూస్తున్నారు, అసలు చూడాల్సిందిదే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. నాగర్ కర్నూల్ డిస్టిక్ తెలంగాణలో ఉంది. నాగర్ కర్నూల్ దగ్గర ఉన్న ఊర్కొండపేట అనే ఊర్లో ఆంజనేయ స్వామి ఉన్నారనమాట, పవర్ఫుల్. అక్కడ ఏ మొక్కుకున్నా నెరవేరుతుందని చెప్తారు. అక్కడ మొక్కుకున్న తర్వాత ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే మనం మొక్కుకున్నది నెరవేరుతుందని చెప్పి అక్కడ భక్తులందరూ ఆ ఊరంతా నమ్ముతారనమాట. అందుకని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీనో లేకపోతే బంధువులతోనో అక్కడికి వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత అక్కడంతా బాగా మొక్కుకున్నారు, అక్కడ ఉన్నారు, భజన చేసుకున్నారు, అందరూ అక్కడే ఉన్నారు. ఇదంతా జరిగింది 11 o'clockలో. అప్పుడు వాళ్ళందరూ భజన చేసేసారు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఇంకా భజన చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి తెలిసిన అబ్బాయితో గుడిలో నుంచి బయటకు వచ్చిందనమాట. ఇలా వచ్చిన తర్వాత గుడి బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి కొద్దిగా దూరం వచ్చారనమాట. ఆ అమ్మాయి అబ్బాయి కొద్దిగా దూరం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దూరంలో ఉన్న నలుగురు అబ్బాయిలు వీళ్ళిద్దరిని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులు ఏముంటే అవన్నీ తీసేసుకొని ఆ అబ్బాయి షర్ట్ ఇప్పేసి చెట్టుకు కట్టేసి బాగా కొట్టారనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ ప్లేస్ నుంచి కొంచెం లోపలికి లాక్కెళ్ళి ఇద్దరు అబ్బాయిలు బాగా తాగి రేప్ చేశారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇంకా కలిసి రేప్ చేసేసారు, గ్యాంగ్ రేప్. ఆ అమ్మాయి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి వాటర్ అడిగితే 7 అబ్బాయి ఆ అమ్మాయి నోట్లో టాయిలెట్ పోసారనమాట. చాలా అంటే చాలా నరకం అనిపించుంటుంది కదా ఆ అమ్మాయి. వినడానికే మనకు భయంకరంగా ఉంది. తర్వాత వీళ్ళందరూ గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అమ్మాయి జతలో ఉన్న అబ్బాయిని ఆ అమ్మాయి దగ్గర పెట్టి వాళ్ళిద్దరిని కలిపి ఫొటోస్ తీశారనమాట. మేము ఇలా చేశామని ఎవరితో అయినా, పేరెంట్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, గుళ్ళో కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఎవరితో అయినా చెప్పినా కానీ ఈ ఫొటోస్ అందరికీ షేర్ చేసేస్తా అని చెప్పి బెదిరించారనమాట. అక్కడి నుంచి వాళ్ళని బెదిరించి వాళ్ళిద్దరిని ఏం చేయలేదు, చంపలేదు, ఏం చేయలేదు. ఆ అబ్బాయిని మాత్రం బాగా కొట్టేశారు, ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్ళిద్దరిని చంపకుండా పంపించేశారనమాట. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఆలోచించారనమాట, కంప్లైంట్ ఇయ్యాలా వద్దా, ఏం చెయ్యాలి అని. తర్వాత మనం కంప్లైంట్ ఇవ్వకపోతే, ఎవరికి చెప్పకపోతే రేపు పొద్దున చాలామందికి ఇలానే జరుగుతుందని చెప్పి ఆ అమ్మాయి అడుగు ముందరికేసి కంప్లైంట్ ఇచ్చిందనమాట. తర్వాత ఆ 7 అబ్బాయిల్ని పోలీసులు సీసీ కెమెరాలో చూసి ఆ 7 పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడికి వచ్చి పెళ్ళైన ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని అందరినీ ర్యాగింగ్ చేయడం, ఏడిపించడం, ఫోటోలు తీయడం, చండాలంగా మాట్లాడడం, ఇలా చాలా అంటే చాలా చేశారంట. కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఇవి బయట పెడితే
ఏమవుతుందో అని చెప్పి భయపడి ఎవరు ముందరకు రాలేదు. ఈ అమ్మాయి ధైర్యంగా ముందరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఇలా కంప్లైంట్ ఇస్తే మాత్రం ఏం చేస్తారు చెప్పండి? తీసుకెళ్తారు, కోర్టు చుట్టూ తిప్పుతారు, శిక్ష వేస్తారు, మళ్ళీ బయటికి ఇడుస్తారు, అంతేగా. సార్, ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నాం సార్, మీరు వెంటనే శిక్ష కలుగుతున్నారా? ఇలా చేస్తూ ఉంటే ఎవరు ఎందుకు భయపడతారండి? అసలు ఇలా చేయాలి అంటేనే మళ్ళీ ఎవరికైనా కానీ భయం పుట్టాలి, అలాంటి శిక్ష వేయాలి. కానీ ఎక్కడేస్తున్నారండి శిక్షలు? ఇలాంటి పనులు చేసిన వారికి భారీ శిక్ష వేయాలి, చాలా అంటే చాలా. ఒక అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా, అలాంటి దృష్టితో చూడాలన్నా గజ గజ వణికేలా చేయాలి, అలాంటి శిక్ష వేయాలి. ఆడపిల్లలకు అన్యాయం చేసి పెద్ద మొగోళ్ళమని తలెత్తుకొని తిరిగితే అలాంటి శిక్ష ఎప్పుడు వేస్తారో, ఇలాంటివి ఎప్పుడు ఆగుతాయో అర్థమే కాదు. వాళ్ళనైతే పట్టుకున్నారు, వాళ్ళని ఏం చేస్తారో చూద్దాం. నాకు తెలిసినంత వరకు చాలా మందిని కోర్టు చుట్టూ తిప్పుతారు, తర్వాత శిక్ష వేస్తారు, వదిలేస్తారు, ఇంతే, ఇంకేం చేయరు. మామూలుగా నువ్వు వ్లాగ్స్ చేస్తావు కదా, ఇలాంటి వీడియో తీస్తున్నావు ఏంటి అనుకోకండి. ఆడపిల్లగా నేను దీనికి రియాక్ట్ కాకపోతే ఆడపిల్లగా పుట్టి వేస్ట్ అన్నమాట. ఎవరో ఎందుకండి, నేనే ఎప్పుడైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించరు. ఎందుకంటే ఇలాంటివి చూస్తే ఎవరు పంపిస్తారు చెప్పండి? మామూలుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే ఏదన్నా తెచ్చుకోవడానికి లేనిటివైనా తప్పనిసరిగా మా ఇంట్లో తెచ్చిస్తారని, ఇంట్లో ఎవరు లేనప్పుడు కానీ నేను తెచ్చుకోవడానికి వెళ్తే బయటికి వెళ్తేనే 10 సార్లు ఫోన్ చేస్తారు ఇంటికి వచ్చే వరకు, ఏమి ఇంకా రాలేదు, ఏమి ఇంకా రాలేదు అని. వాళ్ళకి భయం అన్నమాట ఇంట్లో నుంచి బయటకు వెళ్తే. అసలు పోయింది ఆ పిల్ల ఇంటికి వస్తే చాలు, వస్తే చాలు, వస్తే చాలు, ఎవరు ఏం చేయకుండా ఉంటే చాలు, ఎవరు ఏం ఏడిపించుకుని ఉంటే చాలు అని చెప్పి వాళ్ళకి మనసులో ఒక భయం ఉంటుందన్నమాట. అయ్యో ఆడపిల్ల బయటికి వెళ్ళింది అని. నాకు ఈ పెళ్ళి కాకముందు 6 దాటితే మా అమ్మ బయటికి పంపించేది కాదు. 6 ఏంటి, అసలు పొగుల్లోనే బయటికి పంపించేది కాదు. ఏం అవసరం, నేను తెచ్చిస్తాలే, మీ నాన్న తెచ్చిస్తాలే, నీ తమ్ముడు తెచ్చిస్తాలే అని చెప్పి ఇంట్లోనే ఉంచేది అనమాట. అంత భయం. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయిపోయింది మన భారతదేశంలో. దీనికి చట్టం, అసలు దీనికంటూ ఒక చట్టం రావాలి. ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఒక ఆడపిల్లకి ఎప్పుడు స్వేచ్ఛ వస్తుందో తెలియట్లేదు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.